పేదలతో పాటు మీడియా మిత్రులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ నగేష్ మండలంలోని పూసాయి గ్రామంలో భూభారతి అవగాహన సదస్సుకు హాజరై వారు మాట్లాడారు. అనేక మంది పేదలకు ఇళ్ల స్థలాలు లేవని, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే మీడియా మిత్రులకు సైతం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని వారు అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ, రైతు భరోసా పూర్తి స్థాయిలో అమలు కాలేదని, వాటిని రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అలాగే ఆదిలాబాద్లో కొమరంభీం కాలనీకి వాసులకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు. మంత్రి పేదలతో పాటు మీడియా మిత్రులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసేలా కృషి చేస్తానని అన్నారు. శంకరన్నతో పాటు రాష్ట్రంలో అనేక మంది శాసనసభ్యులు మా విలేకరుల మిత్రుల గురించి, వారి ఇళ్ల స్థలాల గురించి అడుగుతున్నారు. తప్పకుండా ఇది కోర్టు పరిధిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అది ఎలా పరిష్కరించవచ్చో పాజిటివ్ గా పరిష్కరించే దిశలో మన ప్రభుత్వం, మీకు కూడా న్యాయం చేసే విధంగా మన ప్రభుత్వం ఆలోచిస్తుంది. అది అతి కొద్ది రోజుల్లోనే ఆ శుభవార్త కూడా మీడియా మిత్రులు కూడా తెలియజేస్తాం. చిట్ట చివరిగా ఇది మారుమూల ప్రాంతం ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు చాలా విషయాలు తెలుసు కాబట్టి ప్రజల తరఫున చాలా విషయాలు అడగాలనుకుంటుంది. ఒక ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చాలా ఉదాహరణలు సార్ దగ్గరికి పోతాయి. పోయి సార్ దగ్గరికి పోయాలంటే నాకు సార్ ముఖం చూసిన తర్వాత ఏం అడగాలంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎంత ఘోరంటే, గత 10 ఏళ్ళు పరిపాలించిన ప్రభుత్వ పాపమా మిగతా వాళ్ళ శాపమా అని చెప్పగాని ఈ ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరం ఉన్నప్పటికీ రైతులకు సంబంధించినటువంటి ఫసల్ బీమా విషయం గతంలో శాసనసభ సమావేశంలో ప్రత్యేకంగా చెప్పారు కాబట్టి రైతులు ఈ భూభారతి చట్టాలు చేసినా, మిగతా చేసినా ఒక పక్క మంచి కార్యక్రమం చేస్తున్నట్టు ప్రభుత్వాన్ని అనుసూచించారు. కానీ రైతులకు సంబంధించినటువంటి విషయం ఈ ఫసల్ బీమా ప్రభుత్వానికి పెద్ద భారంగా ఉన్నాయి. 100 కోట్ల రూపాయలలో ప్రభుత్వం 1000 కోట్ల రూపాయల నష్టాల నుంచి తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి గొప్ప ఆలోచనతో నరేంద్ర మోడీ గారి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ రోజు భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఫసల్ బీమా విడుదల చేస్తామన్నాను. మరి అదేవిధంగా మీరందరూ పత్రికా పెట్టుకున్నారు. నేను ఈ విషయం అందరిలో కూడా మీరు ప్రస్తావిస్తున్నారు. వాళ్ళు కూడా పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు చాలీచాలని జీతాలతో వాళ్ళు పత్రికా మిత్రులు వాళ్ళ జీవితాలను పనంగా పెట్టి వాళ్ళు వార్తలు రాస్తున్నటువంటి వాళ్ళకు కనీసం ఇళ్ల సైడ్ అవుట్ సైడ్ వరకు గత ప్రభుత్వం దరఖాస్తు పెట్టుకున్నారు. మీకు వాళ్ళ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ వేదిక మీద నుంచి ఈ పత్రికా మిత్రులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా జిల్లా అధికారులు ఇక్కడికి ఆదిలాబాద్ జిల్లా నుంచి మీకు ప్రతిపాదనలు వచ్చినాయి కాబట్టి ఇద్దరు ఇన్ఛార్జ్ మంత్రి గారికి, రెవెన్యూ మంత్రి గారికి జాయింట్ నా విజ్ఞప్తి వెంటనే ఈ వేదిక నుంచే ఆ పత్రికా మిత్రులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకోటన్నా ఏమైనా అంటే 8:30 కుదరదన్నా నేను మీరు మంచిగా మాట్లాడుతున్నా. నేనేమన్నా కాంగ్రెస్ ఎమ్మెల్యే తీరు అనుకుని బయట మాట్లాడుతున్నామో, బీజేపీ ఎమ్మెల్యే ఈ ప్రభుత్వం గురించి ఇంత గొప్పగా ఎందుకు చెప్తారు. కానీ మీరేమో ఈ రకంగా 12 గుంటలు దాన్ని 8:30 గుంటలు చేస్తే రైతులు ఎట్లా సాగతిస్తాము అని అంటే, లేదు జరిగిన తప్పులు నేను సవరిస్తున్నా, 14 గుంటలకు ఆలోచిస్తున్నా అని వారం రోజుల క్రితం నాకు చెప్పాడు. కానీ ఈసారి దిగుబడి 20 గుంటలు ఇస్తున్నాను. జొన్నలు 20 గుంటల దిగుబడి వచ్చింది కాబట్టి ఈ 14 గుంటలు కొన్న తర్వాత కూడా రైతుల దగ్గర మిగిలితే ఇంకొక 4-5 గుంటలకు కూడా అవకాశం ఉంటే రైతుల దగ్గర కొనేటువంటి ప్రయత్నం చేయాలని. అదేవిధంగా చివరిగా ఒక విషయం, ఆదిలాబాద్ లో పట్టణానికి ఆనుకుని 72 మంది సర్వేలు దాదాపు అక్కడ ఆదివాసీ సోదరులంతా కూడా ఇంకా కృషి చేస్తున్నారు. అది ప్రభుత్వ భూమి ఒక పక్క చేసుకొని పాయాల్సిన మామయ్య రాజకీయ తీసుకొని అంటారు. కానీ రైతుల మాటలో ఉన్నటువంటి మాటన్న తొందరగా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మిగతా ఖర్చులను తగ్గించుకుని మా ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వ తక్కువ పని మాత్రం నేను కానీ కొందరు బ్యాంకు అధికారుల తప్పులు ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏ అసెంబ్లీ నష్టపోయేదో లేదో తెలియదు. కానీ నా అసెంబ్లీలో మహారాష్ట్ర బ్యాంకు సంబంధించినటువంటి రైతు దాదాపు 80% మంది రైతులకు రుణమాఫీ కావాలి. దీని మీద ప్రత్యేక చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే ఈ విషయం నా ఆదిలాబాద్ జరిగింది. మిగతా